2025లోకి అడుగు పెడతాం. 2025లో మీకేం అవసరమో ఒకసారి చెప్పండి నాకు. నాకు ఈ అవసరత వస్తుందని నేను 2025లోకి అడుగు పెడుతున్నానండి, నాకు ఇది అవసరం అని మీరు చెప్పగలరా? పలానా నవంబర్ నెల, లేదు పలానా ఫిబ్రవరి నెల, పలానా మే నెల నాకు ఇది అవసరం అని మీకు తెలుసా? కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే 2025లో నీకు మే నెలలో ఏది అవసరమో, జూన్ నెలలో ఏది అవసరమో, లేదు నవంబర్ నెలలో ఏది అవసరమో, డిసెంబర్ నెలలో ఏది అవసరమో ఆ అవసరతను ఇప్పుడే గుర్తించాడు. ఆ సమయానికి అది నీకు ఇస్తాడు. ఆ విషయంలో గొప్పవాడు. అర్థమవుతుందా? అందుకే వెతుకుడి, తట్టుడి, తీయుడి. ఆల్రెడీ సిద్ధం చేయబడ్డ లోపల గదిలో నీ అవసరతకు సంబంధించిన ప్రతి వస్తువు, ప్రతి అవసరత లోపల గదిలో సిద్ధం చేశాడు. నువ్వు డోర్ కొట్టడం, బయటికి తెచ్చుకోవడం. అర్థమవుతుందా? ఆ విషయంలో ఆయన గొప్పవాడు. ఇప్పుడు నాకేది అవసరమో నాకు తెలీదు. నా అవసరతలు ఎరిగి ఒక గదిలో దాచాడు అయన్నీ. ఇప్పుడు నేనేం చేయాలంటే ఆ గదిలోంచి బయటికి రావడానికి నేను అడగాలి, నేను తట్టాలి. నేను అడిగి తట్టి ఆ లోపల నుండి తెచ్చుకోవాలి. దేవుడు ముందుగా సిద్ధపరిచిన దేవుడు. హల్లెలూయా. చాలా సార్లు చెప్పాను, మరొకసారి చెప్తున్నాను. దేవుడు ఆదాము అవ్వలను చేయకముందే అన్నిటినీ చేశాడు. చెట్టుని చేశాడు, పుట్టని చేశాడు, అన్నీ చేసిన తర్వాత అప్పుడు ఆదాము అవ్వలను తీసుకొచ్చి అందులో పెట్టాడు. ముందుగా ఆదాము అవ్వల యొక్క అవసరత ఎరిగిన దేవుడు అవసరతలు చేసిన తర్వాత ఆదాము అవ్వలను చేసి ఆ చెట్టు మధ్యలో పడేశాడు. ఇప్పుడు నీ అవసరత ఏంటి? ఆకలా? పండు తెంపుకో. నీ అవసరత ఏంటి? సరదాగా ఆడుకోవడమా? ఆ లేడితో ఆడుకో, లేక దూడతో ఆడుకో. లేదు నీ అవసరత సరదాగా అటు ఇటు తిరగాలనుందా? ఆ చేలగట్లంటే తిరుగు. అర్థమవుతుందా? అవసరత ఏదో ముందే ఎరిగి అది చేసి అప్పుడు మానవుని చేశాడు. ఆ ఆదాము విషయంలోనే అంత జాగ్రత్త కలిగి ఉంటే 2025లో నీ విషయంలో ఇంకెంత జాగ్రత్త కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది మనకు అర్థం కాదు. అర్థమవుతుందా? ఎన్ని చీరలు ఇవ్వాలో దేవుడికి ముందే తెలుసు. ఎన్ని జాకెట్లు కుట్టించుకోవాలో కూడా దేవుడికి ముందే తెలుసు. ఈ అంత అప్పు చేయాలో కూడా తెలుసా? తెలీదు. నువ్వు చేసుకుంటున్నావు అంతే. తట్టడం తెలియక. అర్థమవుతుందా? మరియతో చెప్తున్న మాట ఏంటంటే ఆయన గొప్పవాడే, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక.